హలో అందరికీ. మీరు ముందు వీడియోస్ చూసినట్లయితే మనాలి, ఢిల్లీ, కుంభమేళా, కాశీ అన్నీ తిరిగేసి వచ్చాం కదా. అక్కడ ఏమేమి కొన్నాను, ఎక్కడ బెటర్ ఉంది అవి డీటెయిలింగ్ ఇద్దాము అనే ఈ వీడియో. ఫస్ట్ ట్రావెల్ చేసినప్పుడు మేము ఢిల్లీ నుంచి మనాలి వెళ్ళాము. షిమ్లాలో ఏం పర్చేస్ చేయాల. మనాలికి వెళ్ళే రూట్లో కులు దగ్గర మంచిగా షాపింగ్ ఉండిద్ది అన్నారు అని, అందుకే ఫస్ట్ కులులో పర్చేస్ చేసింది ఏంటో చూపిస్తాను. కులుకి వెళ్ళే ముందు షిమ్లాలో మేము పర్చేస్ చేసి ఇవి 2 పర్చేస్ చేసాం. షిమ్లా మాల్ రోడ్లో ఇవి 2 ఎందుకు పర్చేస్ చేసాము అని అంటే ఫొటోస్ కోసం అని చెప్పి. మంచిగా 100 రూపీస్ ఇవి షాల్స్ లెక్క, కొంచెం స్టైల్గా ఇట్లా వేసుకొని దిగుదాము అని చెప్పి డ్రెస్సెస్ మీదకి, షర్ట్స్కి ఇవి 2 పర్చేస్ చేసాం. 2 100, సింగిల్ పీస్ 100 రూపీస్. నెక్స్ట్ కులు ఎంటర్ అయిన వెంటనే లోపల ఊర్లోకి వెళ్తే కులులో చాలా ఉంటాయి షాప్స్. కానీ ఇప్పుడు మనం మనాలికి వెళ్ళాలంటే డైవర్షన్ ఊర్లోకి వెళ్ళకుండా బయట నుంచి వెళ్ళిపోవచ్చు, అవుట్ సైడ్ నుంచి, అవుట్స్కట్స్ నుంచి. అక్కడ ఒక షాప్ ఉంది, ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఉండిద్ది. దాని డీటెయిలింగ్ కూడా ఇస్తాను నేను. అక్కడ మేము కొన్నది అసలు కులు మనాలి అని అంటే స్వెటర్స్, షాల్సే కదా ఫేమస్, అందుకని అవే కొన్నాము. ఇది షాల్, చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా. షాల్ మొత్తం ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ వచ్చింది అంతే. ఇందులో కూడా డిఫరెంట్ షాల్స్ ఉంటాయి. ఫ్యాబ్రిక్స్ బేస్ అయ్యి కొంచెం హార్డ్గా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే తక్కువకే వచ్చేసింది. 500 600కి 450 నుంచి స్టార్టింగ్ అని చెప్తారు. అవి కొంచెం హార్డ్ ఉంటాయి. కొంచెం ప్రైస్ పెరిగే కొద్దీ సాఫ్ట్నెస్ బాగుంటుంది షాల్స్కి. 1800 చెప్పారు, 1200కి ఇచ్చారు. ఇది ఒకటి, ఇది మా మమ్మీ కోసం తీసుకున్నాం. నెక్స్ట్ స్వెటర్ బాగుంది, చాలా మెత్తగా ఉంది, చలి కూడా మంచిగా ఆపేటట్లే ఉంది. ఇది 2500 చెప్పారు, 1200కి ఇచ్చారు. కొంచెం బాగా బార్గెన్ చేయాలి అక్కడ మనం. వాళ్ళ ప్రైజెస్ టూ మచ్ చెప్తారు కానీ బార్గెన్ చేసుకుంటూ ఉండాలి మనం. అది మా డాడీకి. ఇది మా గుండుగాడి కోసం. ఇది 900 800 పడింది. ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి దీనికి. ఫ్యాబ్రిక్ మెత్తగానే ఉంది, పిల్లలకి మెత్తగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. ఇంకొకటి బ్లేజ్, ఇది నార్మల్ షాల్ 100 రూపీస్. లేడీస్ కుర్తీ, ఇది షార్ట్ కుర్తీ జీన్స్ మీదకి అట్లాగా అన్నిటికీ. అక్కడ ట్రెడిషనల్ డిజైన్స్తో చేసిన కుర్తీస్ ఇవి. దీనికి కావాలంటే మనకు లాంగ్ లెంత్ కూడా దొరుకుతాయి అవి. నేను షార్ట్ తీసుకున్నా. షార్ట్ ఇది 850 పడింది. లాంగ్ కూడా సేమ్ ప్రైస్ ఉంది ఆల్మోస్ట్. అన్ని ఫ్యాబ్రిక్స్ మంచి మెత్తగా ఉన్నాయి. మనం ప్రైసెస్ బార్గెన్ చేయాలి. దాంతోపాటు ఈ షాప్ దగ్గర వాడికి మాకు బిస్కెట్ ఏమైందంటే ప్రైజెస్ అన్నది తక్కువ డిస్కౌంట్ చేసుకుంటూ వచ్చి చివరికి టోటల్లో 1000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేశాడు. మనం చూసుకోకపోతే వాళ్ళు ఇంతే మోసాలు చేస్తారు, అని చూసుకోండి. ఏ షాపు ఏంటి అనేది ఆ వీడియో కూడా దీంట్లో కంటిన్యూ చేసి చూపిస్తాను. ఎక్కడికి వెళ్ళినా బార్గెన్ బాగా చేయండి. ఇక్కడే మేము ఇంకొకటి కొన్నాము, కోట్, చాలా బాగా వచ్చింది. ఇది చలి కూడా మంచిగా ఆపింది. పైగా కొన్ని ఫొటోస్ అన్నీ సేమ్ ఫొటోస్ బాగుంటుంది కదా, అందుకే డిఫరెంట్గా అని తీసుకున్నాం. ఇది బయటకి వెళ్ళినప్పుడు కూడా కొంచెం అఫీషియల్గా కాన్ఫరెన్సెస్కి వాటికి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. 2 లేయర్స్గా వచ్చింది. అది 4000 చేంజ్ చెప్పారు, 3600కి ఇచ్చారు. నెక్స్ట్ అక్కడే కొంచెం ముందుకు వచ్చాక ఇంకా షాప్స్ ఉంటాయి కదా, అట్లా ఇంకొకటి తీసుకున్నాం. ఇది అక్కడ తీసుకున్నాం. మా గుడ్డుగాడికి ఫోన్ చేసినప్పుడల్లా నాకు చిన్నమ్మ రెడ్డి కావాలన్నాడని రెడ్ కోసం వెతికి ఇవి 2 తీసుకున్నాం. ఇవి 850 అట్లా పడింది. ఇది వచ్చేసి 1100 1200 పడింది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫ్యాబ్రిక్ డిఫరెన్స్. ఇది చాలా స్మూత్ ఉంది, చలి కూడా ఆపింది. ఇది లైట్గా హార్డ్. దీంట్లో వచ్చేసరికి ఫ్యాబ్రిక్ ర్యాబిట్ వూల్ అన్నది కొంచెం అన్ని 1000స్లోనే ఉంటున్నాయి, 1000 బిలో ఉండట్లా. మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా మళ్ళీ రెడ్ కలర్ మీద ఇట్లా వైట్ వచ్చింది ఏంటి అని. అది ఫ్యాబ్రిక్లో అట్లానే వచ్చింది ఊల్లో, అందుకే సేమ్ కలర్ రాకుండా మిక్స్గా వచ్చింది. ఇది బాగుంది.
హిడింబాదేవి టెంపుల్ దగ్గరికి వెళ్ళాం మనాలిలో. అక్కడ హిడింబాదేవి టెంపుల్ దర్శనం అయిపోయాక మనం ముందుకు వస్తుంటే కింద షాప్స్ ఉంటాయి అన్ని. ఆ షాప్స్ దగ్గర కొన్నాం ఇది అక్క కోసమని స్వెటర్. జిప్ లేకుండానే తీసుకున్నాము. సైడ్న పాకెట్స్ 1200 పడింది. దీంతో పాటు అక్కడే ఫ్రెండ్ వాళ్ళ బాబుకి అని తీసుకున్నాం. ఇది కూడా 600-700 పడింది. సేమ్ షాప్లో తీసుకున్నాం. కొంచెం సేమ్ షాప్లో తీసుకుంటుంటే ఒక 2 తీసుకుంటుంటే కొంచెం తక్కువకి ఇస్తారు కదా. ఇంకొక స్వెటర్ కూడా తీసుకున్నాము అక్కడే. ఇది కూడా చాలా బాగుంది. 800 అనేసి ఇదే తక్కువ పడింది. 800 కానీ బాగుంది. కలర్ కాంబినేషన్ కానివ్వండి ఏదన్నా సరే. దీనిలో ఫినిషింగ్ కూడా మంచిగా కనిపిస్తుంది ఇట్లా పెడితే. దేవి టెంపుల్ దర్శనం తర్వాతన వశిష్ఠ టెంపుల్ దగ్గర హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటుంది. అది తప్పకుండా మిస్ అవ్వకుండా చూసుకోండి. అది చూసుకొని మెల్లిగా కిందకి దిగుతుంటే కొండ నుంచి చాలా షాప్స్ ఉంటాయి. ఆ టెంపుల్ నియర్ బై ఒక షాప్లో అడిగాము ఈ బ్యాగ్స్, హ్యాండ్ మేడ్ బ్యాగ్స్. 450 చెప్పాడు. అసలు తగ్గన అన్నాడు 300 కానీ. ఇంకా కిందకు వచ్చే కొద్ది షాప్స్లో మేము మళ్ళీ అడిగితే 2 కలిపి 300కి ఇచ్చారు. 2 బ్యాగ్స్ తీసుకున్నాం, నాకు అక్కయ్యాను. హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ మంచిగా కంపార్ట్మెంట్ ఉంది ఒకటి, అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 2 కంపార్ట్మెంట్స్ వచ్చాయి. ప్లస్ దీనికి మనకి లెంత్ అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు. 150 రూపీస్కి ఏమొస్తుంది, మంచిగా బ్యాగ్ వచ్చింది. హ్యాండ్ మేడ్ బ్యాగ్. మళ్ళీ ఇది ప్యూర్ న్యాచురల్ హెంప్తో తయారు చేసింది. హ్యాండ్ మేడ్ బాగుంది. రఫ్గా లేకుండా స్మూత్గానే ఉంది. మనం బాగా బార్గెన్ చేయాలి. అక్కడ ట్రావెల్ చేయడానికి వచ్చాము టూరిస్ట్ ప్లేసెస్లో ఎక్కడైనా ఇవి గట్టిగా ఉంటాయి ప్రైజెస్. అక్కడే ఇవి తీసుకున్నా. ఆ ముందు షాప్లో వాళ్ళు అసలు తగ్గిలేదు. వీటిని 500 చెప్పారు. కొంచెం కిందకు వచ్చే కొద్దీ ప్రైజెస్ ఇంకా మనం బార్గెన్ చేసుకుంటూ రావచ్చు. 100 రూపీస్, 100 రూపీస్ బాగుంది కదా. దీని మీద అసలు కనపడుతుంది. 100 రూపీస్ బాగా అనిపించింది. నెక్స్ట్ దానికి ముందున ఒక గ్యాప్లో చెప్పాలి. ఫొటోస్ అని పోస్టులు ఇవ్వటానికి జస్ట్ స్టైల్ కోసం 100 రూపాయలు 100 రూపాయలు అద్దాలు కొన్నావు 2. ఇక్కడ నుంచి మనం ట్రావెల్ చేసేటప్పుడు తీసుకొని వెళ్ళిన మంచి ప్రైజెస్వి. అవి ట్రావెల్ చేసేటప్పుడు అవి ఇరిగిపోవటం కానివ్వండి, ఎక్కడన్నా మర్చిపోతాం, కామన్ అవి. అందుకనే అక్కడికే వెళ్ళి 100 రూపాయలు పెట్టుకున్నాం. మనాలి క్లోజ్ షాపింగ్. నెక్స్ట్ అక్కడి నుంచి మహాకుంభమేళాకి వెళ్ళాము. మహాకుంభమేళా నుంచి కాశీ వెళ్ళాం. కాశీలో ఏం ఫేమస్? బెనారస్ శారీస్. అందుకే శారీస్ తీసుకున్నాను. ఆ శారీస్ ఏంటో చూపించేస్తా. ఈ 3 చీరలు కొన్నాను, చూపించేస్తా ఫటాఫట్. ఇది కాపర్ సిల్క్ వచ్చింది. క్రీమ్ అండ్ గ్రీన్ షేడ్లో వచ్చింది. దానిపైన కాపర్ జెరీ బోర్డర్, లావెండర్ అండ్ పింక్ కాంబినేషన్. బాగా కనిపిస్తుంది కదా. పింక్ బ్లౌజ్ పీస్ ప్లెయిన్. మా మమ్మీ కోసం తీసుకున్నా. ఇది 25 చెప్పారు, 2000కి ఇచ్చారు. మంచిగా ఉంది. ఇది ప్లెయిన్. పింక్. ఇది ప్యూర్ బెనారస్ ఫుల్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ పీస్ ప్లెయిన్. దీనికి కాంట్రాస్ట్ గ్రీన్ అన్న వేసుకోవచ్చు మన దగ్గర ఉంటే రెడీగా.
3 చీరల్లో ఇదే ప్రైస్ ఎక్కువ పడింది. 4,000కి ఇచ్చారు. చాలా బాగుంది అనిపించింది కలర్ కూడా. నెక్స్ట్ క్రీమ్ పైన సెల్ఫ్గా డిజైన్ వచ్చింది. క్రీమ్ కలర్ పైన గోల్డ్ వచ్చింది డిజైన్. అక్కడక్కడ గ్రీన్ అండ్ ఎల్లో థ్రెడ్ వర్క్ ఉంది. పళ్ళు, బ్లౌజ్ పీస్. ఇది సరే 2,500 చెప్పారు, 2,000కి ఇచ్చారు. అంత వెయిట్గా కూడా లేదు, కొంచెం వెయిట్లెస్ ఉంది, లైట్గానే ఉంది వెయిట్. బెనారస్లో తీసుకున్నవి అవి. వారణాసికి 3 పేర్లు: వారణాసి, కాశీ, బెనారస్. అందుకే బెనారస్ శారీస్. టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చాలా షాప్స్ ఉంటాయి. మనకి ఎక్కడ నచ్చితే అక్కడ బాగా బార్గెయిన్ మాత్రం చేయాలి. నెక్స్ట్ అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చాం. ఢిల్లీ దగ్గర ఏం తీసుకున్నానో చూపిస్తా. ఢిల్లీ దగ్గర చాలా ఉంటాయి మార్కెట్స్. పాహర్గంజ్ ఉంటుంది రైల్వే స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్ ఆపోజిట్లో. మొత్తం స్ట్రీట్ షాపింగ్. ఇంకొకటి సిపి దగ్గర ఉంటుంది పాలికా బజార్. ఇంకొకటి చాందనీ చౌక్. పాలికా బజార్లో కొన్నాం ఇవి. నార్మల్ ప్యాంట్స్, పెలేజోస్. ఇది 150 రూపీస్. మంచిగా ఉంది, కాకపోతే దీనికి డబుల్ స్టిచెస్ వేయించుకోవాలి. ఇది ఒకటి అండ్ ఇంకొకటి ఇది. కలర్స్ ఇవి కొంచెం దేని మీద కన్నా వచ్చేస్తుంది అన్నట్లు తీసుకున్నాం. నెక్స్ట్ ఇది మెటీరియల్ మంచి లావెండర్ కలర్. ఇది డార్క్ లావెండర్ కాదు, లైట్ లావెండర్ కలర్. దీని మీద మంచిగా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం టాప్కి. ఇది సెమీ స్టిచ్డ్. దీనికి బాటమ్ కూడా ఉంది, ప్లస్ దుప్పటా. దుప్పటాకు కూడా కంప్లీట్గా థ్రెడ్ వర్క్. మొత్తం బోర్డర్స్కి మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్స్. దీని ప్రైస్ వచ్చేసరికి వాళ్ళు చెప్పడం 3,500 చెప్పారు. మనం అడిగి 1,500కి ఇచ్చారు. బాగుంది అనిపించింది. అంతకుముందు ఇలాంటివి దొరికాయి, ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నది? ఆ షాప్లోనే. ఈ కుర్తీ తీసుకున్నాం. ఇది లాంగ్. దీనికి ఒక వేస్ట్ బెల్ట్ కూడా వచ్చింది. సెమీ ఫంక్షన్ వేర్ టైప్. ఇది బెల్ట్ డిటాచబుల్. దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి, రెడ్, బ్లాక్, బ్రౌన్. ఇదే నచ్చింది నాకు. ఇంకా ఇది 2,500 చెప్పారు, ఫైనల్గా 1,000కి ఇచ్చారు. స్కర్ట్. ఈ స్కర్ట్ లోపల కూడా మంచిగా లైనింగ్ వచ్చింది. ఇది 250 రూపీస్. ఇంకొకటి పెలేజో. కింద చాలా లూజ్ వచ్చింది, స్కర్ట్ లాగా అనిపిస్తుంది వేసుకుంటే. ఇది కూడా 250. అక్కడ ఎక్కువగా మనకి ఇవి దొరుకుతాయి. బాటమ్ 150 రూపాయలు, కానీ సెట్ కింద తీసుకున్నాను. సెట్ వచ్చేసరికి టాప్ ఇది కలిపి 300 రూపీస్ పడింది. మంచిగా ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి. ఫుల్ హ్యాండ్స్ కాదు, 3/4 హ్యాండ్స్. దీంట్లో ఏంటి అని అంటే ఇట్లా చూస్తే లైట్ కలర్ ఉందా, ఇలాంటి డార్క్ అవుతుంది. మళ్ళీ దీనిపై నుంచి కింద కంటే లైట్. ఇది వాటర్ పడినా తొందరగా అది డ్రై అయిపోయింది, చలి బాగా ఆపుతుంది ఇది. ఇందాక ఈ టాప్కి ఒకటి చెప్పడం మిస్ అయ్యాను. దీనికి కిందన క్యాన్ ఇచ్చారు, లైనింగ్ ఒకటి ప్లస్ క్యాన్. యాక్చువల్గా షిమ్లాకి వెళ్ళాలి అని అంటే డైరెక్ట్గా ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ట్రైన్స్లో అన్నిట్లో వెళ్ళొచ్చు కదా. మేము ఢిల్లీ దగ్గర నుంచి కాల్కాకి వెళ్ళి, కాల్కా దగ్గర నుంచి టాయ్ ట్రైన్ ఉంటుంది షిమ్లాకి. అసలు యాక్చువల్ చూడాల్సినది ఆ టాయ్ ట్రైన్ ఎక్కాలి అని కాల్కాలో వెయిట్ చేశాం. అక్కడ కాల్కా దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర రూమ్ తీసుకున్నప్పుడు నియర్ బై ఏముందా అని అసలు చూసే దగ్గర హ్యాండ్ మేడ్ షూస్ అన్నీ ఉన్నాయి, అక్కడ తీసుకున్నాం షూ. ఇది మా అయింది, చాలా బాగా స్టిచ్ చేశారు. ఫినిషింగ్ ప్యూర్ లెదర్ 900. ఇక్కడ ఇది కొనాలి అని అంటే షోరూమ్స్కి వెళ్ళి
3,500 పెట్టాలి. ఆ 3,500 పెట్టినప్పుడు కూడా ఇక్కడ కాలు ఇట్లా వేస్తే లోపలికి ఇక్కడ ఇలా బయటకు వచ్చేస్తుంది లోఫర్స్. కానీ ఇది మంచిగా ఆగింది, ప్యూర్ లెదర్. నేను కూడా ఆయన దగ్గరే ఒకటి తీసుకు, మంచిగా వర్క్ చేసి ఉన్నాయి. దీనికి వేసుకునేటప్పుడు మనం కాలుకి స్కిన్ కలర్ సాక్స్ వేసుకొని వేసుకుంటే బాగా హైలైట్గా కనిపిస్తుంది. ఇది 800. ఈ బ్యాగ్స్, ఈ బ్యాగ్ ల్యాప్టాప్ బ్యాగ్, దీనికి మంచిగా కంపార్ట్మెంట్స్ వచ్చి అన్నీ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇది 800కి కొన్నాం. వాళ్ళు చెప్తాం 3,000-4,000 చెప్తారు, కొన్నది 800కి. ఇంకొకటి ఇది బ్యాక్ ప్యాక్, దీనికి ల్యాప్టాప్ స్పేస్ కూడా సపరేట్గా ఉంది. బ్యాక్ సైడ్ ఇది 1,200. ఇది ఫైనల్గా మేము కొన్నది. రేట్స్ ఎందుకు చెప్తున్నానంటే మనం ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు, ట్రావెల్ చేయడానికి వెళ్ళినప్పుడు టూరిస్ట్ ప్లేసెస్ దగ్గర అన్ని ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, బాగా బార్గెన్ చేయాలి. మేము చేసింది నాకు తెలిసి ఇంకా బాగా మీరు బార్గెన్ చేస్తారు. మేము తక్కువగా బార్గెన్ చేసాం, మీరు ఇంకా బాగా చేస్తారు కాబట్టి మీకు ఏమైనా యూజ్ ఉంటుంది అని చెప్పి డీటెయిలింగ్ ఇచ్చున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కులులో ఒక షాప్ వాళ్ళు మోసం చేశారన్నా కదా, వాళ్ళు షాప్ నేమ్ అయితే క్లియర్గా గుర్తులేదు, పర్సన్స్ మాత్రం వీళ్ళు. మీరు పర్చేస్ చేసేటప్పుడు జాగ్రత్తగా రేట్స్ కనుక్కొని ఫుల్ ప్రైస్ టోటల్ అమౌంట్ కూడా చెక్ చేసుకొని తీసుకోండి.